నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో వచ్చే ఏడాది మే జూన్ నెలల మధ్యలో జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికపై అప్పుడే వేడి మొదలైంది. మొత్తం 4 స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఈ 4 స్థానాలను టీడీపీ కూటమి పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ నుంచి 11 మంది నేతలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో 2 టీడీపీ, 2 బీజేపీ కాగా మిగిలిన 7 ప్రతిపక్ష వైసీపీ సభ్యులు. వచ్చే ఏడాది జూన్లో పదవీ విరమణ చేయనున్న సభ్యుల్లో 3 వైసీపీ, 1 టీడీపీ సభ్యులు ఉన్నారు. అండ్ వైసీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని పదవీ కాలం వచ్చే ఏడాది జూన్ 21తో పూర్తి కానుంది. అదేవిధంగా గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన సానా సతీష్ పదవీ కాలం కూడా ఆ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్ కన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రాజ్యసభ ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉంది. అయితే కూటమిలో ప్రస్తుతం ఉన్న పోటీతో పలువురు నేతలు ఇప్పటి నుంచే రాజ్యసభ రేస్ మొదలుపెట్టారు అంటున్నారు. కూటమిలో 3 పార్టీలు ఉండగా 4 స్థానాలు ఎలా పంచుకుంటారనే దానిపైన కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు రాజ్యసభకు ఉప ఎన్నికలు జరిగాయి. తొలుత 3 స్థానాలను, ఆ తర్వాత 1 స్థానానికి ఎన్నికలు జరిగితే టీడీపీ, బీజేపీ చెరో 2 సీట్లు చొప్పున తీసుకున్నాయి. కూటమిలో మరో భాగస్వామి అయిన జనసేనకు ఇప్పటి వరకు రాజ్యసభకు అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు 1 సీట్ కేటాయిస్తారా అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశమైంది. గతంలో జనసేన నేత నాగబాబుకు రాజ్యసభ సీట్ ఇస్తారని భావించారు. అయితే బీజేపీ ఒత్తిడితో జనసేన సీట్ వదులుకోవాల్సి వచ్చింది అంటున్నారు. దీంతో మరో 6 నెలల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి బదులుగా జనసేన పార్టీకి ఛాన్స్ వస్తుంది అంటున్నారు. అదే సమయంలో టీడీపీ 3 సీట్లు తీసుకుంటుందా, మిత్రపక్షాలకు చెరో సీటు కేటాయించి 2 సీట్లతో సరిపెట్టుకుంటుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినప్పటికీ ఆ పార్టీలో రాజ్యసభ సీటు కోసం చాలా పెద్ద లిస్టే కనిపిస్తుంది అంటున్నారు. గత ఏడాది ఎన్నికైన సానా సతీష్ కేవలం 1.5 ఏడాదిన్నర కాలంలోనే పదవి విరమణ చేస్తుండటంతో మళ్ళీ ఆయనకు రెన్యూల్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మంత్రి లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా సానా సతీష్ గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో కేంద్ర పెద్దల వద్ద ఆయనకు మంచి పరపతి ఉందని కూడా అంటున్నారు. దీంతో కేంద్రంతో లాబింగ్ కోసం సానా సతీష్ సేవలను వినియోగించుకుంటారని కూడా అంటున్నారు. గతంలో ఈ పనిని సీనియర్ నేత కంబంపాటి రామ్మోహన్ రావు చేసేవారు. ఆయన కూడా ఇప్పుడు రాజ్యసభ సీట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన గల్లా జయదేవ్, పొత్తుల్లో భాగంగా సీట్ కోల్పోయిన దేవినేని ఉమ, పిఠాపురం వర్మ, జవహర్తో పాటు సీనియర్ నేత వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు తదితరులు కూడా రాజ్యసభ బెర్త్ ఆశిస్తున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీట్ వదులుకున్న పిఠాపురం వర్మకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపాలనే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే వర్మతో పాటు సీట్ ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది అగ్రవర్ణాల వారే ఉన్నారని, సామాజిక సమతుల్యత కోసం బీసీ, ఎస్సీ నేతలకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా తెరపైకి తెస్తున్నారు. దీంతో టీడీపీ రాజ్యసభ రేసు తీవ్ర ఉత్కంఠ రేపుతుంది అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.